కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. సహోదరులు ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలి. సహోదరులు ఏం చేయాలి? ఒకరికొకరు వందనాలు చెల్లించుకోవాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. అయితే ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో ఒక వచనాన్ని మనం చదువుతాం. యోబు గ్రంథంలో 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఓకేనా? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు. తీర్పు నొందుటికై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు! అలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయః పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. మనం 5 వచనాలు చదివాం కదా. 5 వచనాల్లో 1, 2, 4, 5 వచనాలు. 1, 2, 4, 5 వచనాలు. ఈ వచనాల గురించి మనం పరిశీలన చేద్దాం. మొదటి వచనంలో ఏముంది? స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నొందును. రెండవ వచనంలో ఏముంది? స్త్రీ కనిన నరుడు. రెండవ వచనంలో మనం పై వచనంలోంచి తీసుకుందాం. స్త్రీ కనిన నరుడు పువ్వు వికసించినట్లు పెరిగి వాడిపోవును. వాడిపోవును అని ఉంది కదా. ఎవరు వాడిపోతాడు? స్త్రీ కనిన నరుడు ఏమవుతాడంట? పువ్వు వికసించినట్లు పెరిగి వాడిపోవును. మళ్ళీ స్త్రీ కనిన నరుడు నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. 4వ వచనం. 5వ వచనం చదవండి. నరుని ఆయుష్కాలము అంటే నరుని ఆయుష్కాలం అంటే ఎవరి ఆయుష్కాలము? 1వ వచనంలో స్త్రీ కనిన నరుడు ఆయుష్కాలము పరిమితి కలదు. స్త్రీ కనిన నరుని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. స్త్రీ కనిన నరుడు మించజాలిని వయః పరిమాణమును నరునికి మించజాలిని వయః పరిమాణాన్ని నువ్వు అనుగ్రహించావు. అయితే ఈ వచనాలన్నీ కూడా ఎవరిని గురించి చెప్తా ఉన్నాయి? స్త్రీ కనిన నరుని గురించి చెప్తా ఉన్నాయి. స్త్రీ కనిన నరుడు. స్త్రీ కనిన నరుడు ఎవరు? నువ్వెందుకు చెప్తా? స్త్రీ కన్నది నరుడు ఎవరు? శరీరం ఎలా చెప్పండి మరి? స్త్రీ కన్న నరుడు శరీరం. ఓకే, కరెక్ట్. ఎలా శరీరం చెప్పండి. కరెక్ట్. మీకు ఆలోచన వస్తుంది, చెప్పండి. స్త్రీ కన్నిన నరుడు శరీరం అంటున్నాం. ఓకే, శరీరమే. శరీరం ఎలా? ఇక్కడ ఎవరేమనుకోరు మనం, ఎందుకంటే తెలుసుకుంటానికి మన ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇక్కడ ఇవి డిస్కస్ చేస్తే ఇప్పుడు ఎవరిని తప్పట్టుకుంటానికి కాదు, లేకపోతే ఇంకోటి కాదు. స్త్రీ కనిన నరుడు అంటాడు. స్త్రీ కనిన నరుడు. స్త్రీ కనిన నరుడు యేసుక్రీస్తు అవుతాడా? కనటం అంటే అర్థమేంటి? మనము ఎన్నో లెసన్లు చెప్పుకుంటా దేవుడు ఆదామును కన్నాడు అంటే అర్థమేంటి? కన్నది ఏంటి? మట్టి బొమ్మన లేకపోతే ఆత్మన చెప్పుకుంటూ వచ్చాం కదా. దేవుడు కన్నది ఎవరినే అని మనం చెప్పాం కదా. ఎవరో మట్టి బొమ్మ అంటే స్త్రీ దేవుడు కన్నాడు అంటే దేవుడి నుండి వేరుపరచబడింది, దాన్ని దేవుడు కన్నాడు అంటాడు.
దేవుడి నుంచి వేరుపరచబడింది ఏంటి? ఆత్మ అని అంటున్నాం. అలాగే ఇక్కడ అదే ఇక్కడ తీసుకురండి. స్త్రీ కన్నా నరుడు అంటే స్త్రీ నుండి వేరుపరచబడింది ఏంటి? స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరం. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? మన బిడ్డ పుట్టినప్పుడు స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరం అయితే, పురుషుడి నుండి వేరుపరచబడింది ఆత్మ. ఏం జరుగుతుంది? పురుషుని నుండి ఒక వీర్యకణము శుక్రకణము వేరుపరచబడి స్త్రీ అండంలోనికి ప్రవేశిస్తే, స్త్రీ అండములో ఈ శుక్రకణానికి ఈ కణానికి స్త్రీ అండంలో శరీరం ధరించుకుంటున్నాడు. ఇప్పుడు మీ అందరికీ తెలుసు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే అర్థం ఏంటి చెప్పండి? స్త్రీ అండంలోనికి ఏం పెడుతున్నారు వీళ్ళు? పురుషుని యొక్క వీర్యకణంలోంచి ఒక శుక్రకణాన్ని అందులోకి ప్రవేశపెట్టబడుతుంది. ఆ శుక్రకణము లేకపోతే ఆ వీర్యకణముకి దానికి శరీరం ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు స్త్రీ కనిన నరుడు అంటే శరీరం అంటున్నాం. స్త్రీ కనిన నరుడు ఎవరు? శరీరము. మరి పురుషుడు కనిన నరుడు ఎవరు? పురుషుడి కనిన నరుడు మనిషి అందరు పురుషుల కలయిక, ఇద్దరు పురుషుల కలయిక. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు శరీరం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? తల్లి గర్భం నుండి తెచ్చుకుంటున్నాడు. అంటే ఎవరి నుంచి విడిపోతుంది? బాహ్య పురుషుడు తల్లి నుండి విడిపోతుంది. మరి ఈ ఆత్మ అనేది ఎవరి నుంచి విడిపోతుంది? ఆత్మ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడు? ఆత్మ ఎవరిలో తెచ్చుకుంటున్నాడు అంటే పురుషుల్లోంచి వేరుపరచబడినటువంటి ఈ యొక్క వీర్యంలోంచి శుక్రకణము ఇది అండంలోనికి ప్రవేశిస్తే అక్కడ అండానికి శరీరాన్ని ఎవరిస్తున్నారంటే స్త్రీ గర్భంలో వస్తుంది. అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక అంటే ఇప్పుడు స్త్రీ కంటుంది, పురుషుడు కూడా కంటున్నాడు. అంటే అర్థమేంటి? స్త్రీ కంటుందంటే స్త్రీ నుండి వేరుపరచబడుతుంది, పురుషుడు కూడా కంటున్నాడు, పురుషుడి నుండి వేరుపరచబడుతుంది. పురుషుడి నుండి వేరుపరచబడింది ఏంటి? స్త్రీ నుండి వేరుపరచబడింది ఏంటి అంటే పురుషుడి నుండి వేరుపరచబడిందేమో శుక్రకణము లేకపోతే ఈ యొక్క వీర్యకణము. దానికి శరీరాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆత్మ. శరీరాన్ని ఇచ్చేది ఎవరంటే స్త్రీ గర్భంలో. అయితే స్త్రీ నుండి వేరుపరచబడింది ఎవరు అంటే శరీరం. స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరం. అయితే ఇప్పుడు మనం చూడండి, దేవుని నుండి వేరుపరచబడింది ఎవరు? ఆత్మ. ఎవరు ఆత్మ? మొట్టమొదటి ఆత్మ ఎవరు వేరుపరచబడింది అంటే ఇక్కడ ఆదాము అనే ఆత్మ. అంటే శరీరం కాదు, ఆత్మ గురించి చెప్తున్నాం. మళ్ళీ ఈ ఆత్మ నుండి వేరుపరిచిన ఇంకొక ఆత్మ ఎవరు? ఆదాము నుండి వేరుపరిచాడు అవ్వ. ఆదాము నుండి అవ్వను వేరుపరిచాడు. మళ్ళీ ఆ అవ్వను వేరుపరిచినప్పుడు అవ్వకి శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు? నరుని నుండి, ఆదాము నుండి తీశాడు. ఆ తర్వాత నుంచి ఒక మనిషి ఇక్కడ పుట్టాలంటే ఏం కావాలని దేవుడు రెండు పనులు చేశాడు. మొట్టమొదటి చేసిందేమో మట్టి బొమ్మను చేసి తనలో ఉన్న ఆత్మను వేరుపరిచాడు. రెండవసారి చేసినప్పుడు ఏం చేశాడంటే పురుషుల్లోంచి ఈ శరీరంలోంచి కొంత భాగం వేరుపరిచి మళ్ళీ ఆదాము అనే ఆత్మ నుండి కొంత ఆత్మను వేరుపరిచాడు. అంటే మనిషి పుట్టాలంటే రెండు కావాలి. ఏంటి? బాహ్య పురుషుడు కావాలి, ఆంతర్య పురుషుడు కావాలి. వీళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత పరిశుద్ధ వివాహంలో జతపరచబడిన దంపతుల దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లల విషయంలో మనం ఆలోచిస్తే స్త్రీ కంటుంది, పురుషుడికి అంటున్నాడు. అంటే స్త్రీ నుండి వేరుపరచబడుతుంది, పురుషుడి నుండి వేరుపరచబడుతుంది. స్త్రీ నుండి వేరుపరచబడిందేమో శరీరం అయితే, పురుషుడి నుండి వేరుపరచబడిందేమో ఆత్మ. పురుషుడి నుండి ఆత్మ. అందుకనే మన పేర్లు సర్టిఫికేట్ మీద రాయాలి అనుకోండి, మదర్ ఆఫ్ అని రాస్తారా, సన్ ఆఫ్ అని రాస్తారా? ఏమని రాస్తారు? సన్ ఆఫ్ అనే. ఎవరి కుమార్తె నువ్వు? మీ ఫాదర్ ఏంటి అని అంటారు. మీ ఫాదర్ ఎవరు, మీ మదర్ ఎవరైనా అడగరు. ఎందుకు ఫాదర్ అని అడుగుతున్నారు? నేను అనే ఆత్మకి తండ్రి ఎవరు? ఎక్కడి నుంచి విడిపోయింది? ఈ ఆత్మకి తండ్రి ఎవరు?
కదా, అంతేనా? ఈ ఆత్మకి తండ్రి ఎవరు అనేసి చెప్తా ఉన్నారు. అయితే ఇది ఇది మనం అనుకుంటూనా బైబిల్లో ఏమైనా ఉందా? ఏది పురుషుడి నుండి వేరుపరచబడింది నేను అనే ఆత్మ అనే దాని గురించి మనం చూస్తే బైబిల్లో ఎక్కడైనా ఉందా అని అంటే బైబిల్లో ఉన్నదే మనం చెప్తాం, బైబిల్లో లేని చెప్పకూడదు కదా. ఇప్పుడు అపొస్తలుల కార్యము 17వ అధ్యాయంలో 26వ వచనము చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి చూడండి ఏం చేశాడంటే ఒకని నుండి ప్రతి జాతి మనుషులు. ఏ ఆదాము అయితే దేవుని నుండి విడిపోయాడో ఆ ఆదాము నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు విడిపోతున్నారు. ఒకని నుండి ఆదాము అనే ఆత్మ నుండి మళ్ళీ అవ్వ వేరుపరపడింది. ఆ తర్వాత మళ్ళీ అదే ఆదాము నుండి కయ్యూను, అదే ఆదాము నుండి హేబేలు, అదే ఆదాము నుండి వీళ్ళందరూ కూడా ఈ ఆదాము అనే ఆత్మ నుండి వేరుపరచబడి, అంటే పురుషుని నుండి వేరుపరచబడింది ఎవరు అంటే ఆత్మ. స్త్రీకన్య నరుడు ఎవరు? శరీరము స్త్రీకన్య నరుడు. ఇంకా మనం అర్థం చేసుకుంటానికి అవునా కాదా అంటానికి బైబిల్లో వంశావళుల గురించి రాయబడింది కదా. ఈ వంశావళుల గురించి రాయబడిన దాంట్లో ఎక్కడైనా ఫలానా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరి నుంచి ఎవరు పుట్టారు, ఎవరికి పుట్టారు అనేది రాయబడిన దగ్గర అక్కడ మనం చూసుకుంటే చూద్దాం, 2వ వచనం చూద్దాం. చూడండి, అబ్రహాము ఇస్సాకును కనెను. అయ్యండి, అబ్రహాము ఎవరి ఆత్మ నుండి వేరుపరచబడ్డాడు? అబ్రహాం అంటే ఎవరు? అబ్రహాం కాదు, ఇస్సాకు ఎవరి నుంచి వేరుపరచబడ్డాడు? అబ్రహాము నుండి. మరి శారా నుండి కాదా? శారా నుండి కాదా? స్త్రీ కంది, శారా స్త్రీ కూడా కంది. ఎవరిని కంది? ఇస్సాకు ధరించుకున్న శరీరానికి అంది. ఇప్పుడు నేను నీవు అనేది శరీరాల ఆత్మల ఆత్మలు. కాబట్టి ఇక్కడ పురుషుని నుండి వేరుపరచబడింది ఎవరు? అబ్రహాం నుండి వేరుపరచబడింది ఎవరు? ఇస్సాకు నుండి వేరుపరచబడింది యాకోబు నుండి యూదా. అంటే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఆత్మలు అంటే పురుషుని నుండి వేరుపరచబడినేమో ఆత్మలు, స్త్రీ నుండి వేరుపరచబడినేమో శరీరాలు. స్త్రీ నుండి వేరుపరచబడిందేమో శరీరాలు, పురుషుని నుండి వేరుపరచబడిందేమో ఆత్మలు. లోకాసు వార్త 3వ అధ్యాయంలో కూడా వంశావళిలో రాయబడి ఉన్నాయి. 23 నుంచి చదువుతాం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు కలవాడు. ఆయన ఎంచబడ్డాడు, ఏసేపు కుమారుడని ఎంచబడ్డాడు అంతే. తర్వాత ఏసేపు ఎవరికి పుట్టాడంట? ఏసేపు నువ్వు ఎవరి నుంచి విడిపోయావంటే హేలి నుంచి విడిపోయావు. ఏసేపు అంటే ఎవరో చెప్పండి? స్త్రీ కన్నారుడా పురుషుడి కన్నారుడా? ఇక్కడ ఎవరి నుంచి విడిపోయాడంట? ఏసేపు హేలీకి. ఏసేపు ఎవరికి పుట్టాడు? ఏసేపు హేలీకి పుట్టాడంట. అంటే పురుషుడు కన్నా నరుడు ఎవరు ఇక్కడ? ఏసేపు. చూడండి, ఏసేపు హేలీకి అంట. ఏసేపు ఎవరికి పుట్టాడంటే హేలీకి పుట్టాడు. హేలీకి పుట్టాడా లేకపోతే ఇప్పుడు హేలీకి భార్యకి పుట్టాడా? ఎవరికి పుట్టాడు? ఏసేపు అనేది ఇక్కడ బైబిల్ చెప్పేది ఏసేపు అనే దాని గురించి చెప్పేది ఆత్మల గురించి చెప్తున్నాడా శరీరాన్ని గురించి చెప్తున్నాడా? ఆత్మల గురించి చెప్తున్నాడు. అందుకనే ఏసేపు హేలీకి పుట్టాడు. హేలీ మత్తతుకు, హేలీకి, లేవి మెల్కీకి, మెల్కీ ఎన్నాకు. 38వ వచనం చదవండి. ఇట్లా చూసుకుంటే ఇట్లా కేనాను ఎవరికి పుట్టాడు? ఏనోషుకు పుట్టాడు. ఏనోషు ఎవరికి పుట్టాడు? షేతుకు పుట్టాడు. షేతు ఎవరికి పుట్టాడు? షేతు ఆదాముకు పుట్టాడు. ఆదాము ఎవరికి పుట్టాడు? దేవునికి పుట్టాడు. అంటే ఆదాము ఇక్కడ ఇదంతా చెప్పేది ఆత్మను గురించి చెప్తున్నాడా శరీరాన్ని గురించి చెప్తున్నాడా?
ఆదాము ఎవరి నుంచి ఎవరికి పుట్టాడంట? ఆదాము దేవునికి కుమారుడు. అంటే దేవుని నుండి విడిపోయిన వాడు ఆదాము. ఆదాము నుండి విడిపోయిన వాడు షేతు. షేతు నుండి విడిపోయిన వాడు ఏనోషు. ఏనోషు నుండి విడిపోయిన వాడు కైనాను. అంటే వీళ్ళు ఎవరు? పురుషునికి పుట్టిన నరుడా, స్త్రీకి పుట్టిన నరుడా? మనిషి ఇద్దరు పురుషుల కలయిక మనకు తెలుసు కదా. 2 కొరింథీ పత్రికలో 2 కొరింథీలో మా బాహ్య పురుషుడు పురుషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. 4వ అధ్యాయము 16వ వచనము. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు పురుషించుతున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. చాలండి. ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు? బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడిని ఎవరికన్నా నరుడు? ఈ బాహ్య పురుషుడు ఎవరికన్నా నరుడు? స్త్రీ కన్నా నరుడు. అంటే స్త్రీ కన్నా నరుడు అంటే స్త్రీ నుండి వేరుపరచబడినవాడు. ఆంతర్య పురుషుడు ఎవరికన్నాడు? పురుషుడు కన్నా నరుడు. అంటే పురుషుడి నుండి వేరుపరచబడిన వాడు. ఇప్పుడు మనం బైబిల్ అంతా చూసాం. కైనాన్ అంటే ఏనోషుకు పుట్టాడంట, ఏనోషు షేతుకు పుట్టాడంట, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి పుట్టాడు. అంటే ఆదాము దేవునికి పుట్టాడంటే శరీరమా ఆత్మ? అక్కడ ఆత్మ గురించి చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నప్పుడు స్త్రీకన్య నరుడు అనేది మళ్ళీ యోబు గ్రంథానికి వచ్చేద్దాం. స్త్రీకన్య నరుడు. ఇప్పుడు ఆలోచన చేయండి. స్త్రీకన్య నరుడు అంటే శరీరము అనేసి అక్కడ పెట్టాలి. స్త్రీకన్య నరుడి దగ్గర ఏం పెట్టాలి? శరీరము. కొద్ది దినముల వాడే మిక్కిలి బాధను అందును. లేదండి స్త్రీకన్య నరుడు అంటే ఆత్మే అని అన్నారనుకోండి, ఆత్మకి మరణం ఉందా? ఆత్మ ఎన్ని దినాలు ఉంటాడు? కొద్ది దినాలు ఉంటాడా? ఆత్మకు మరణము లేదు, ముగింపు లేదు, అంతము లేదు. నిత్యము జీవిస్తాడు. ఎక్కడో దగ్గరే జీవిస్తాడు. ఇప్పుడు ఉన్నప్పుడు ఈ శరీరాల్లో జీవిస్తున్నాడు. శరీరాన్ని విడిచిన తర్వాత జీవించిన విధానాన్ని బట్టి నిత్య జీవానికైనా వెళ్ళి అక్కడ నిత్యము జీవిస్తాడు, లేకపోతే నరకానికి వెళ్ళి అక్కడ నిత్యం జీవిస్తాడు. ఎప్పుడు ఆత్మకి చావు లేదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకాన్న పురుగు చావదంట, అగ్ని ఆరదంట. ఆత్మకి చావు లేదు, మరణం లేదు. అయితే యోబు చెప్పేది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పెద్ద పెద్దోళ్ళే డింకీలు కొడుతున్నారు. మేమే పండితులు, మా తప్పెవడూ లేడు భూమి మీద అన్న వాళ్ళే డింకీలు కొట్టేసి బోల్తాలు కొట్టి బర్రని కింద డొలుతున్నారు. అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం రాశాడు అని అర్థం చేసుకోవాలి. ఏం రాశాడు ఏంటి అసలు అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్త్రీకన్య నరుడు అని అంటే అక్కడ చాలా క్లియర్గా రాయబడింది. మనకి సాతాను ఏం చేస్తున్నాడు? గుడ్డితనం కలిగజేస్తున్నాడు, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆయన చెప్పేది కరెక్టే ఉంటుంది అనేసి మీరు నమ్మేస్తున్నారు. నేనేం చెప్తే అది మీరు నమ్మేస్తారని నేను చెప్పేస్తున్నాను. అక్కడ ఏమైపోతుందంటే మొత్తం మురుగుంట్లోకి వెళ్ళిపోతున్నారు ఇద్దరు కలిపి. ఎక్కడికి వెళ్తున్నారు? అగ్నికి, నిత్యాగ్నికి వెళ్ళిపోతారు. అందుకని నేను చెప్తాను, నేను చెప్పి నమ్మొద్దు, మళ్ళీ అడగండి. నేను చెప్పిన ఏం చేయాలి? మీరు నమ్మొద్దు. మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, మళ్ళీ పరిశీలన చేయండి. మనము రాసుకున్నది ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళి స్టడీ చేయాలి. చేసి అవునా కాదా అని పరిశీలన చేయాలి. డౌట్ వస్తే ఏం చేయాలి చెప్పండి? మనం బస్సు ఎక్కి మనకు డౌట్ వచ్చింది అనుకోండి, ఈ బస్సు కొద్దిగా మలుపు ఇట్లా తిరిగితే మనం ఇటు వెళ్ళాలి కదా, ఇటు వెళ్తుందని పక్కన నుండి ఏమంటాం? కంగారు పడిపోతాం. వెళ్తుందా బస్సు వెళ్తా, ఇటు నుంచి అటు వెళ్ళొద్దా, కలుపుతుంది, ఏం పర్లా కూర్చో అంటాడు. అప్పుడు కూర్చుంటాం. మనం తప్పు చెప్తున్నాడు, ఈయన తప్పు చెప్తున్నాడు అని కూడా కూర్చున్నారు అంటే చాలా ప్రమాదంలో. తప్పు చెప్పేవాడి దగ్గర కూర్చున్నారంటే చాలా ప్రమాదంలో ఉంటారు. తప్పు చెప్తున్నాడని కూడా నమ్మి ఈయన తప్పు చెప్తున్నాడులే పర్వాలేదులే అనేసి ఏమైనా అంటే ముఖమాట పడతాడేమో అనేసి మనం ముఖమాటంతో మీరు మాత్రం ఏమాత్రం కూడా వాక్యం దగ్గర ఏంటంటే క్రీస్తు యేసును గూర్చిన విశ్వాస విషయంలో మీరు ఏముండకూడదు? మోమాటము గలవారై ఉండకుడి. ఎక్కడుందన్నమాట? క్రీస్తు యేసును గురించి యాకోబు పత్రిక, క్రీస్తు యేసును గురించిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు
మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మొహమాటము గలవారే ఉండక. ఏమండి మొహమాటమా మనకి? మొహమాటమా? ఎందుకంటే మొహమాటం తప్పు చెప్తున్నారంటే ఏం చేయాలి? మనం నిలదీయాలి. ఎందుకంటే మనం గ్రహించగలిగాం. గ్రహించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు దాన్ని ఫాలో అయిపోతారు. మనం ఆలోచించాం, గ్రహించాం, అబ్బో తప్పు చెప్తున్నాడు ఈయన అని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? సరి చేయాలి. అడగాలి కాదు, సరి చేయాలి. అడిగితే సరిపోదు, తుడుచుకుని వెళ్ళిపోతాడు. మీరు ఇది కరెక్టు అని ఒప్పించాలి. ఒప్పిస్తే ఇంకో దగ్గర తప్పు చేయడు. అర్థమైనా? ఒప్పించాలి, మొహమాటం ఉండొద్దు. అందుకని నేను ప్రతి దగ్గర చెప్తా, ఎక్కడికి వెళ్ళినా మీటింగుల్లో కూడా, అన్ని దగ్గరలో కూడా నేను ఎక్కడే ఉంటాను. మీకు ఏమైనా తప్పు చెప్తున్నారంటే పలానా వచనం ప్రకారం మీరు తప్పు చెప్తున్నారు, ఇది బైబిల్ చెప్పట్లేదు మాకు, లేకపోతే మాకు అర్థం కావట్లేదు, మాకు ఇంకోసారి చెప్పండి అనేది చెప్పాలి. అయితే ఈ విషయంలో స్త్రీకనిన నరుడు అనగానే దేని గురించి ఆలోచిస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. స్త్రీకన్నరుడు అని అంటే ఎవరు స్త్రీకన్నరుడు? దాని పక్కన రాశాడు, కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధపడుతుండును అంటాడు. కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధపడేవాడెవడు? శరీరమా ఆత్మ? ఎంత క్లియర్గా ఉందండి అక్కడ, ఎంత క్లియర్గా, చాలా తెల్లగా మనకు అర్థమవుతుంది. స్త్రీకనిన నరుడు కొద్ది దినముల వాడుగా ఉండి మిక్కిలి బాధపడేవాడు, కొద్ది దినాలు ఉండేవాడు ఎవడు? శరీరము. ఇప్పుడు స్త్రీకన్నరుడు ఎవరు? శరీరము. తర్వాత చూద్దాం 2వ వచనం, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. ఎవరండి పువ్వు వికసించినట్లు వాడిపోయేది? ఆత్మ గురించా శరీరాన్ని గురించి? ఇందాక చూసాం కదా, బాహ్య పురుషుడు దినదినం ఏమవుతాడంట? పురుషించుడు. ఆంతర్య పురుషుడు ఏమవుతాడు? నూతనపరచబడతాడు. ఇక్కడ దేని గురించి చెప్పబడింది? పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోయాడు. వాడిపోయేది ఎవరు చెప్పండి? ఆత్మ శరీరమా? దేని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన అప్పటికే బాధపడతా ఉన్నాడు యోబు. ఆయన శరీరం చాలా బాధపడుతుంది. ఆ బాధపడే శరీరంతో ఆయన ఆలోచిస్తూ ఆ శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. స్త్రీకన్నరుడు అంటే ఈ శరీరము అని చెప్పుకుంటూ వచ్చి కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధపడతా ఉంటాడు. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడినట్లు వాడు నిలవక పోతాడు. ఎందుకంటే చెప్తున్నాడు, భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది అని 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద ఉన్న మన గుడారం ఏమవుతుందంట? శిథిలమైపోద్ది. ఇది శిథిలమైపోద్ది అంటాడు, శిథిలమైపోద్ది. అదే చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనం. నరుని ఆయుష్కాలము పరిమితి కలదు అంటాడు. నరుని ఆయుష్కాలము పరిమితి కలదంటే దేని ఆయుష్కాలం పరిమితి కలది? శరీరానికి ఆత్మక? శరీరానికి. ఇక్కడ చెప్పేది దేని గురించి చెప్తున్నాడు? స్త్రీకనిన నరుడు గురించి చెప్తున్నాడు. ఎవరు స్త్రీకనిన నరుడు? శరీరం. ఎంతకాలం ఉంటాడంట? కొద్ది దినములు గలవాడే ఉండును, వాడి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది, మించజాలని వయు పరిమాణమును నీవు వానికి నియమించి ఉన్నావు అన్నాడు. మించజాలని ఎన్ని సంవత్సరాలు ఈ శరీరం స్త్రీకన్నరుడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు అంటే ఈ శరీరం ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? ఈ బాహ్యపురుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? 70 సంవత్సరములు, అనిక బలమున్నేళ్ళ 80 సంవత్సరములు. ఆయనను ఆయాసమే, దుఃఖమే, ప్రయాసమే. అదే ఇక్కడ రాశాడు, అది కూడా ఇక్కడ రాశాడు. ఏది? మిక్కిలి బాధనొందును 1వ వచనంలో, యోబు 14:1 మిక్కిలి బాధనొందును. అక్కడ కూడా ఏముంది? కీర్తనలో నరుని ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్నేళ్ళ 80 సంవత్సరములు, ఆయాసమే, దుఃఖమే. ఇదేమవుద్ది? ఈ శరీర పరిస్థితి ఏంటి చూద్దాం. చూడండి ఎక్కడంటే యోబుకు యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వచనం. గడ్డి ఎండిపోవును. కీర్తన 37:2. కీర్తన 37వ అధ్యాయము 37. వారి గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వల్లనే వాడిపోదురు. చాలండి. ఆ తర్వాత యాకోబు 1వ అధ్యాయము 10-11. యాకోబు 1వ అధ్యాయం 10-11. యాకోబు 1వ అధ్యాయం 10-11. ఏలైనగా
గడ్డి పువ్వు వల్ల గతించిపోయేది ఎవరండి? ఇతడు గడ్డి పువ్వు వల్ల గతించిపోవును. సూర్యుడు ఉదయించును, వడగాలి కొట్టును, గడ్డి మార్చివేయగా దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. ధనవంతుడు అంటే వాడిపోయేది. ధనవంతుడు అంటే శరీరాన్ని కలిగిన వాడు. బాహ్య పురుషుడి గురించి ఇక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు కీర్తన 90:10, కీర్తన 90:10, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములగును. ఆయనను వాటి వైభవము, ఆయనను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, ఆయాసమే దుఃఖమే, దుఃఖమే, ఆయాసము దుఃఖమే అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మొదటి పేతురు పత్రిక 1:23-25, మొదటి పేతురు 1:23-25, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. 23 మొదటి పేతురు 1 అదే సార్, అదే ఎక్కడ ఏలైనగా సర్వ శరీరులు గడ్డిలు పోయిన వారు, చదవండి, సర్వ శరీరులు గడ్డి పోయిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును. ఎవరి గురించి చెప్తున్నాడు? సర్వ శరీరుల గురించి చెప్తా ఉన్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయును గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును అనేసి చెప్తా ఉన్నాడు. తర్వాత యాకోబు పత్రిక 4:13-16, యాకోబు పత్రిక 4:13-16, నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండి అని చెప్పుకుని వారు రేపేమి సంభవించడం మీకు తెలియదు, మీకు తెలియను. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఎవరు వీళ్ళు? కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయేవాళ్ళు. శరీరాలా ఆత్మలా? శరీరాలు. తర్వాత మనం యోబు 14:5లో నరుల ఆయుష్కాలముకి పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆంతర్య పురుషుడి గురించి ఒకసారి ఆలోచిద్దాం. యోబు గారు బాహ్య పురుషుడి గురించి చెప్పాడా, ఆంతర్య పురుషుడి గురించి చెప్పాడా? కొద్ది దినములు స్త్రీ కన్నాడు, కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధపడతాడు అనేది ఆంతర్య పురుషుడి గురించి చెప్పాడా? అంటే ఆంతర్య పురుషుని ఆయుష్కాలం ఎంత అంటే నిత్యము జీవించేవాడు. ఎందుకు నిత్యము జీవిస్తాడు? ఎక్కడి నుంచి విడిపోయాడు? దేవునిలోంచి విడిపోయాడు. దేవునికి ఆది అంతము లేదు, మనకి కూడా ఆది అంతము లేదు. మనకేంటి అర్థం ఏంటి? ఆత్మలకి ఆది అంతం లేదు. ఒకప్పుడు దేవుల్లో ఉన్నాం, ఇప్పుడు దేవుల్లో విడిపోయాం. ఒకప్పుడు దేవుల్లో దేవుడిగా ఉన్నాం, ఇప్పుడు దేవుడి నుండి విడిపోయి కుమారుడైన దేవుడిగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు దేవుని చిత్తాన్ని జరిగిస్తే దేవుని కుమారులుగా ఉంటాం. లేకపోతే మీరు మీ తండ్రి అపవాది సంబంధులు అన్నట్టు యేసుక్రీస్తు యూదులతో అన్నట్లు, యోహాను 5:8-44 అన్నట్టు అపవాది సంబంధులుగా ఉంటాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ జీవిస్తేనేమో యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తాం. దేవుని చిత్తాన్ని జరిగించుకోకుండా మనం జీవిస్తే చనిపోగానే ధనవంతుడు వెళ్ళినట్టు నరకానికి వెళ్ళిపోతాం. అది ఎక్కడా లేని వాళ్ళం మాత్రం కాదు. ఇప్పుడు చనిపోతే అబ్రాహాము రొమ్మును ఆనుకుంటానికి లాజరు వెళ్ళినట్టు నీతిమంతులుగా ఉండి చనిపోతే అబ్రాహాము రొమ్మును ఆనుకుంటానికి వెళ్తాం. అనీతిగా జీవిస్తేనేమో ధనవంతుడు ఉన్న దగ్గరికి వెళ్తాం. అక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటాం. ఎక్కడా లేని వాళ్ళం కాదు. ఆత్మకి మరణము లేదు. చూద్దాం చూడండి, 1 యోహాను పత్రిక 2:20. ఇక్కడ యోబు ఆంతర్య పురుషుడి గురించి చెప్పాడా, బాహ్య పురుషుడి గురించి చెప్పాడా, స్త్రీకరణ నెరడెవరు అనే దాని గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. 1 యోహాను 2:25, 1 యోహాను 2:25. యోహాను రాసి నిత్య జీవమును అనుగ్రహించునన్నది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చాలండి, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను. నిత్య జీవము, శరీరానికి నిత్య జీవం ఉంటుందా చెప్పండి? శరీరానికి దేవుడు ఏం తీర్పు తీర్చాడు? నీవు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతావు. నిత్యము జీవించదా శరీరం? నిత్యము జీవించే శరీరం ఈ శరీరం నిత్యము జీవించదు. దీనికి దేవుడు తీర్పు తీర్చాడు. అయితే ఇక్కడ ఏమంటాడు? నిత్య జీవమును అనుగ్రహించునన్నదే దేవుడు తానే మనకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానం శరీరానికి చేశాడా, ఆత్మకి చేశాడా?
శరీరా శరీ ఆత్మకి చేశాడు, నిత్యము జీవిస్తాం అనేసి దేవుడు వాగ్దానం చేశాడు. చూద్దాం చూడండి, 1 యోహాను 5:12. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవము గలవాడు, అంగీకరించిన వాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నా ముందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచు మీరు ఎవరంట? ఎవరు? నిత్య జీవము గలవారు, నిత్యము జీవము కలిగినటువంటి వారు. దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరంట? నిత్య జీవము గలవారు. మీరు నిత్య జీవము గలవారు అనేది శరీరానికి చెప్తున్నాడా, ఆత్మకి చెప్తున్నాడా? బైబిల్ అంతా కూడా ఆత్మకి చెప్పే బోధ, బైబిల్ చెప్పే బోధ ఆత్మకి చెప్పే బోధ. అయితే శరీరానికితో మాట్లాడేదేంటి, శరీరాన్ని గురించి చెప్పేదేంటి, ఆత్మ గురించి చెప్పేదేంటి, ఈ రెండు విడదీసుకుని చదవాలి. అప్పుడే మనము సత్యాన్ని గ్రహించగలము, దేవుని ఉద్దేశాన్ని మనం గ్రహించగలము, దేవుని చిత్తాన్ని చేయగలము. ఇక్కడ మళ్ళీ చూద్దామండి, మత్తయి సువార్త 25:46. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అనీతిమంతులు ఎక్కడికి పోతారంట? నిత్య శిక్షకు. నీతిమంతులు ఎక్కడ పోతారు? నిత్య జీవానికి. అంటే నిత్య జీవానికి వెళ్ళాలన్నా, నిత్య శిక్షకు వెళ్ళేదైనా ఏంటి? శరీరమా ఆత్మ? శరీరం కాదు, ఆత్మే. దావీదంట తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పిత్తల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయాడంట. కుళ్ళిపోయింది ఏంటంటే శరీరం, చేర్చబడింది ఆత్మ. ఇక్కడ ధనవంతుడు కూడా, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. పాతి పెట్టబడింది ఏంటంటే శరీరము. స్త్రీకన్నా నరుడు పాతాళంలో బాధపడేది ఏంటేమో ఆత్మ. అంటే దేవుని నుండి విడిపోయిన ఆత్మ, దేవుని నుండి విడిపోయిన ఆత్మ. ఆత్మకు మరణం లేదు. మరి పాతి పెట్టబడింది ఏమైపోద్ది? శరీరం. మన్నైంది. అంటే ఇప్పుడు మనము ఇద్దరు పురుషుల కలయిక. ఒకటి స్త్రీ కనిన నరుడు అంటే శరీరము, ఇంకోటి పురుషుడి కనిన నరుడేమో ఆత్మ. పురుషుడి నుండి వేరుపరచబడింది ఆత్మ, స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరము అనేది మనకి. అయితే ఈ శరీరానికి వయసు పరిమాణం ఎంతకాలం జీవిస్తుంది? ఈ శరీరం ఎంతకాలము తన వైభవాన్ని అనుభవిస్తుంది అంటే కొద్ది దినాలే అనుభవిస్తుంది వైభవము. తర్వాత ఏమవుతుంది? వాడు వాడిపోతాడు. మనం వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళం, ఇప్పుడు వాడిపోతున్నాం. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిందంటే వాడిపోయే స్టేజ్ అనమాట. 45 ఇప్పుడున్న స్టేజ్ 45 వరకు వికసిస్తూ ఉంటాడు. 45 కాడి నుంచి ఏమవుతాడు? వాడిపోతూ ఉంటాడు. బొద్దు వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, కూర్చోలేడు, నడవలేడు, తినలేడు, చూడలేడు, నవ్వలేడు. నవ్వులే పొట్లోకి వేసినా కూడా ఇది అరగదు, నేను పని చేయను అంటుంది. ఇవన్నీ వచ్చేస్తాయి. ఏమైపోద్ది? వాడిపోతూ ఉంటాడు. మళ్ళీ తర్వాత కనపడతాడా? ఏమంటే రంగారావు అంటే వెళ్ళిపోయాడు లేడు, వెళ్ళిపోతాడు. వీడు ఉండడు. అయితే ఉండదు ఎవరు? శరీరం. ఆత్మ మాత్రం ఉంటాడు, ఎక్కడో దగ్గర ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇంకా ఆత్మను గురించి చూద్దాం. యోహాను సువార్త 3:16. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. చూడండి, నశింపక నిత్యజీవం పొందేది ఎవరు? నశింపక నిత్యజీవం పొందేది ఎవరు? ఆత్మ. ఆ నశింపక నిత్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మన శరీరాల కోసమా, లేకపోతే ఆత్మను నరకానికి వెళ్లకుండా ఉంచడం కోసమా? శరీరాలు ఎప్పుడు బతికి ఉండటం కోసమా అంటే కాదు. ఎందుకంటే దేవుడే తీర్పు తీర్చాడు, శరీరం మన్ను అయిపోద్దని. మరి ఏది నరకానికి నశించేది? నరకానికి వెళ్ళేది ఏది? ఆత్మ.
ఆ ఆత్మ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆత్మల కోసము యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు దేనికి వచ్చాడు అంటే ఎవరిని పిలవటానికి వచ్చాడు? పాపులను పిలవటానికి వచ్చాడు. నీతిమంతుల కోసం రాలేదంటాడు, పాపులను పిలవటానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ చూసుకున్నప్పుడు నిత్యము జీవించేది ఏది? కొద్ది దినములు కలిగిన వాడెవరు? నిత్యము జీవించేది కొద్ది దినములు గలవాడు శరీరము అనేసి మనకి అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ యోబు గ్రంథానికి వచ్చేద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు మనం ఆలోచిద్దాం. అంటే శ్రీకన్నుడు కొద్ది దినములు గలవాడే, అంటే ఇక్కడ మనం గమనించండి, స్త్రీకనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిలి బాధ పొందును అంటే దేని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఇంకా కిందకు వద్దాం. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనపడకపోనట్లు వాడు నిలువక పారిపోవును. 4వ వచనం, పాప సహితినిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగూ ఎవడును పుట్టనేరడు అని అంటాడు. ఇదండి మనకి ఇక్కడ మనకి డౌట్ వచ్చేసింది. అసలు పాప సహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు? ఇది మనకి డౌట్ వచ్చేసింది. పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగే ఎవడు పుట్టనేరడు అని అంటున్నాడు. అనేటప్పటికల్లా చాలామంది ఏమంటున్నాయంటే మనిషి ఆదాము మంచోడే. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో ఆదాము పాపం చేయటం వలన లోకంలోనికి పాపం వచ్చేసింది. కాబట్టి ఆదాము తర్వాత పుట్టిన పిల్లలందరూ కూడా ఎలా పుడుతున్నారంటే పాపులుగానే పుడుతున్నారు అనే చెప్తా ఉన్నారు. ఆదాము తర్వాత పుట్టే పిల్లలు ఎలా పుడతారంట? పాపం చేశాడు కాబట్టి పాప సహితుడు. ఎవరు పాప సహితుడు? ఆదాము పాప సహితుడు కాబట్టి పుట్టిన పిల్లలందరూ కూడా పాపంతోనే పుడుతున్నారు అనేసి ఈ వచనాన్ని అప్లై చేస్తున్నారు. పాప సహితుని నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు, అలాగే ఎవడు పుట్టడు అనేసి ఉంది. కనుక పాప సహితుడు ఎవరంటే ఆదాము పాప సహితుడు. ఆదాము పుట్టిన పిల్లలందరూ కూడా మనం అందరం కూడా ఆదాము చేసిన పాపమే మనకు వస్తుంది. మనం పాపం చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకు వస్తుంది అని చెప్తా ఉన్నారు. కానీ ఈ మాటలు తప్పు. ఆదాము చేసిన పాపం మనకు వస్తుంది అనేది తప్పు. ఇక్కడ ఏమంటాడు? పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అని అంటాడు. పాప సహితుని నుండి పాపరహితుడు పుడితే ఎంత మేలు, అలాగే ఎవడు పుట్టనేరుడు అని అంటున్నాడు. ఇది ఇక్కడ పాప సహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు? ఇక్కడ యోబు గారు దేని గురించి చెప్తున్నాడు? ఇది మనకు కావాలి. శరీరాన్ని గురించి చెప్తున్నాడు. యోబు గారు దేని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి చెప్తున్నాడు. పాప సహితమైన శరీరములో నుండి పాప రహితమైన శరీరము పుట్టగలిగిన ఎంత మేలు, అలా ఎవడు పుట్టనేరడు. స్త్రీకనిన నరుడు గురించి చెప్తా ఉన్నాడు. స్త్రీకనిన నరుడు ఏ శరీరం వస్తుంది? స్త్రీకన్నరుడు మళ్ళీ ఇదే శరీరం వస్తుంది కదా. ఇదే శరీరం వస్తుంది. యోబు గారు ఏమంటున్నారంటే స్త్రీకనిన నరుడు ఈ నరుడు పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. మామూలుగా ఎలా పుడుతున్నారు? ఈ శరీరం పాప సహితమైన శరీరంలోంచి శరీరం మళ్ళీ ఎలా పుడుతుంది? మళ్ళీ అదే శరీరం పుడుతుంది. ఆ శరీరం కాకోకుండా మహిమ శరీరం పుడితే ఎంత మేలు, ఎప్పటికీ నిత్యం ఉండే శరీరం ఏది చెప్పండి? నిత్యమైన గుడారము ఎక్కడుంది మనకి? శరీరము ఎలా ఉంటుంది? క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడద్ది. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడద్ది. శరీరం లేపబడేది. యోబు గారు ఏమంటున్నారంటే స్త్రీకి పుట్టినప్పుడే అసలు ఆత్మ సంబంధమైన శరీరంగా పుడితే ఎంత బాగుంటుంది, పాప రహితమైన శరీరంగా పుడితే ఎంత బాగుంటుంది. ఇక్కడ కూడా పుట్టిన పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అన్న మాట శరీరాన్ని గురించి చెప్తా ఉన్నాడు. స్త్రీకనిన నరుడు ఈ శరీరము పాప సహితమైన శరీరంగా పుడుతుంది. కానీ పాపరహితమైన శరీరంగా అక్షయ శరీరంగా పుడితే ఎంతో మేలు కదా. అక్షయ శరీరానికి పాపం ఉంటుందా? అక్షయ శరీరం పాపానికి సంబంధించిందా? పాపానికి సంబంధించింది కాదు. అక్షయ శరీరానికి ఎంతకాలం ఉంటుంది? అది
కొద్ది కాలం ఉంటుందా? అక్షయ శరీరం కొద్ది కాలము ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. క్షయమైన చూద్దాం చూడండి. రెండో కొరింథీ 5వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక చూడండి, దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము. అది కావాలండి. ఏంటంటే నివాసము నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. ఏంటి? నిత్యమైన నివాసం కావాలంట. ఆ పాపరహితమైన నివాసం, పాపము లేని, పాప సహితం కాదు, పాపరహితమైన నివాసం కావాలి. పుట్టితే ఎంత మేలు అంటున్నాడు. పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. ఈ యోబు గారు చెప్పేది ఆత్మ గురించి కాదు, శరీరాన్ని గురించి చెప్తున్నాడు. స్త్రీ కనిన నరుడు అంటే శరీరం. స్త్రీ కనిన నరుడు ఎలాంటి వాడికి పుడుతున్నాడు? చెప్పండి. ఈ శరీరంలో ఏదైనా మంచిది ఉందా? ఈ శరీరాన్ని గురించి ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఈ శరీరాన్ని ఎక్కడి నుంచి తీశాడు? ఇప్పుడు యోబు గారు పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. పాప సహితుడు ఎవరిలో పాపం ఉంది? పాపం ఎవరిలో ఉంటుంది? దేనిలో పాపం ఉంటుంది చెప్పండి? శరీరంలో పాపం ఉంది. నా శరీరంలో మంచిది ఏది లేదని నేను ఎరుగుదును అంటాడు. ఎందుకంటే మేలైనది చేయవలనని కోరిక కలుగుతున్నది, కానీ దాన్ని చేయటం నాకు కలగట్లేదు. నా శరీరంలో మేలేది లేదు, మేలైనది ఏదీ లేదు అంటాడు. ఈ శరీరము ఎప్పటి నుంచి ఇది శరీరము ఇల్లో పాప స్వభావం ఉంది. అంటే పాప స్వభావం అంటే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి స్వభావం ఎప్పటి నుంచి ఉంది ఈ శరీరంలో? చెప్పండి, బాగా చెప్తున్నారు. ఎప్పుడైతే దేవుడు దేహం మట్టిని చేశాడో, శరీరాన్ని చేశాడో, అప్పటి నుంచి కూడా ఈ శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉంది. అంటే పాప స్వభావం అంటే దేవుని ఆజ్ఞకు లోబడినటువంటి స్వభావము ఈ శరీరానికి ఉంది. అప్పటి నుంచి కూడా ఈ శరీరానికి ఉంది. మళ్ళీ ఆ శరీరాన్ని ఇచ్చి దేవుడు తనలోంచి ఆత్మను వేరుపరిచి అందులో ఉంచిన తర్వాత ఆదాము లేచిన తర్వాత ఏం చెప్పాడు? ఆత్మకి నీవు ఈ ఫలమును తినుదినమును నీవు నిశ్చయంగా చచ్చిపోతావు, ఈ శరీరాన్ని కంట్రోల్ ఉంచుకో. ఎందుకంటే మనలో ఎన్ని ఆలోచనలు ఉంటాయి? శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి, ఒకదానికొకటి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి. ఈ శరీరంలో ఏముందంటే ప్రకృతిని అనుభవించాలనే ఆలోచన ఈ శరీరానికి ఉంటుంది. ఆదామును చేసినప్పటి నుండి కూడా ఈ శరీరంలో ఏముందంటే పాప స్వభావం ఉంది, దేవునికి లోబడిన స్వభావం. ఎందుకు అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? ప్రకృతి నుండి తీయబడింది. ప్రకృతిలో నుంచి తీయబడిన ఈ శరీరానికి ఎలాంటి గుణాలు ఉంటాయి? దేనికి లోబడే గుణాలు ఉంటాయి? ప్రకృతికి లోబడే గుణాలు ఉంటాయి, ప్రకృతిని ఆకర్షించే గుణాలు ఉంటాయి, ప్రకృతిచే లోబడిపోయే గుణాలు దీనికి ఉంటాయి. అందుకనే చెప్తాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకడే తండ్రి, అవి తండ్రి వలన కలిగిన కావు. ఎవడైతే లోకమును ప్రేమించినో దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదంటాడు. అందుకని దేవుడే ఈ ఆదామును కలిగజేసినప్పటి నుంచి కూడా ఈ ఆదాముకు నేను ఆత్మకి ఇచ్చిన ఈ శరీరం బలహీనమైంది, ఈ శరీరము ప్రకృతికి లోబడిపోద్ది అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ ఈ శరీరం అప్పటి నుంచి కూడా అసలు దేనికి లోబడలేనటువంటిది, దేనికి లోబడనిది శరీరం అయితే ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చి ఏమంటున్నాడు? ఇదిగో నీకు శరీరాన్ని ఇచ్చా, ఈ శరీరం నువ్వనే ఆత్మ ఈ శరీరాన్ని లోపరుచుకుని నా పని చేయాలి అని చెప్పాడు. ఇదిగో నువ్వు నా పని చేయకోకుండా ఇదిగో శరీరానికి లోపడిపోయి ఈ ఫలం తింటే నువ్వు చస్తావు. నువ్వంటే ఎవరు? ఆత్మ చనిపోతావు. ఈ ఫలము తినదినమున నువ్వు నిశ్చయంగా చస్తావు అన్నాడు. మరి తిన్నాడు కదా, చచ్చిపోలేదు కదా అని చాలామంది ప్రయత్నిస్తున్నారు. దేవుడు తింటే చస్తామన్నది శరీరాన్ని గురించి ఆత్మను గురించి. అంటే శరీరానికి ఎలాంటి తత్వం ఉంది? బేసిక్గా ప్రారంభం నుంచి
ప్రారంభం నుంచి శరీరానికి ఎలాంటి తత్వం ఉంది? ప్రకృతిని ఆకర్షించే తత్వం ఉంది, ప్రకృతికి లోబడిపోయే తత్వం ఉంది, దేవుని ఆజ్ఞను అతిక్రమించేటటువంటి తత్వము ఈ శరీరానికి ఉంది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, నువ్వు కంట్రోల్ ఉంచుకోవాలి బిడ్డ, నువ్వు ఆత్మ ఈ శరీరాన్ని కంట్రోల్ ఉంచుకోవాలి అనేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒకవేళ ఈ శరీరమే బలహీనత కాకుండా ఈ శరీరము బలమైన శరీరం ఉండే, అంటే దేవునికి లోబడిపోయే శరీరం ఉంటే ఈ ఆజ్ఞ ఇచ్చేవాడే కాదు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడో, ఇచ్చిన తర్వాత కూడా ఏం చేశాడు ఆదాము? నేను నా ఆత్మ శరీరానికి లోబడిపోయి శరీర దురాశలకు లోబడిపోయి శరీరం ఏది చెప్తే అది ఊ అంటే ఊ అంటుంది అనేటప్పటికి ఏమైపోయాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమణ ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపము ద్వారా ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమణ పాపం ద్వారా మరణం వచ్చేసింది. ఎక్కడొచ్చింది? లోకంలోనికి పాపం వచ్చింది. మరి తర్వాత ఆదాముకి పుట్టారు కదా, ఆదాముకి పుట్టారు పిల్లలు. ఆదాము కయ్యూను హేబేలు పుట్టారు కదా. మరి కయ్యూను హేబేలు పుట్టిన వెంటనే పాపులుగా పుడుతున్నారా? లేకపోతే వాళ్ళు అంటే ఇప్పుడు పాపం అనేది దేనికి ఆరోపించబడుతుంది? ఆదాము తప్పు చేశాడు కదా. శరీరంలో పాప స్వభావము ఉంటుంది, అది ఎవరిలోనే ఉంటుంది. ఇప్పుడు మనలో కూడా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ శరీరము దాని ఇచ్చులు దురాశలు అన్నిటికీ సెలవు వేస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆత్మచేత శరీర క్రియలను చంపుతున్నాం, ఇవన్నీ సెలవు వేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. అయితే ప్రతి మానవుల్లో కూడా ఏముంటుంది? శరీరంలో రెండు మనసులు ఉంటాయి, రెండు తలంపులు ఉంటాయి. శరీరానుసారమైన మనసు ఉంటుంది, ఆత్మానుసారమైన మనసు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు పాపము దేనికి ఆరోపించబడింది? ఆత్మకు ఆరోపించబడింది. కానీ అంతకుముందే శరీరంలో పాప స్వభావం ఉంది, ఆత్మకి పాపము ఆరోపించబడింది. పిల్లలు పుడితే ఆదాముకు పుట్టిన పిల్లలకి యాజ్ టీజ్గా మళ్ళీ దేవుడు ఆదాము చేసినప్పుడు ఎలాంటి శరీరము ధరించుకున్నాడో అదే శరీరం వస్తుంది. అంటే వాళ్ళ శరీరాల్లో ఏమున్నాయి? పాప స్వభావం ఉంది, శరీరంలో పాప స్వభావం. కానీ ఆత్మ మాత్రం పుట్టిన ఆదాము నుండి వీడిన ఆత్మకు మాత్రం వీడిన కయ్యూని హేబేలు ఆత్మలకు మాత్రం పాపము లేదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పాపులుగా మారుతారు? వాళ్ళకి ఇవ్వండి శరీరాలని దేవుని పనికి లోబడకోకుండా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే అప్పుడు వాళ్ళు పాపులుగా తీర్చబడతారు. కయ్యూని ఎప్పుడు పాపుగా తీర్చబడ్డాడు? పుట్టిన వెంటనే పాపుగా తీర్చబడ్డా? లేకపోతే ఆ పాప శరీరాన్ని దేవుని పనికి వాడుకోకుండా దేవునికి వ్యతిరేకమైన పనికి వాడినప్పుడు ఆదామన కయ్యూనికి పాపం ఆరోపించబడిందా? ఎప్పుడు పాపిగా మారాడు కయ్యూను? ఎప్పుడు దుష్టుని సంబంధిగా మారాడు? అతిక్రమించినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు కయ్యూనికి పాపం అనేది ఆరోపించబడింది. అంటే బై బర్త్ పుట్టిన వెంటనే మనం ధరించుకునే శరీరంలో ఏముంటుంది చెప్పండి? ఈ శరీరము పాప స్వభావం ఉంటుంది. ఈ శరీరంలో ఏముంటుంది? పాప స్వభావం ఉంటుంది. ఎప్పుడు మరి ఆత్మ మాత్రం పరిశుద్ధంగానే ఉంటుంది, విడిపోయిన ఆత్మ మాత్రం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుంది. అయితే మళ్ళీ ఈ శరీరాన్ని ఈ ఆత్మకి ఎప్పుడు పాపం ఆరోపించబడుద్ది? ఈ శరీరము శరీరాన్ని బాగా ఎదిగిన తర్వాత శరీర దురాశలకు లోబడిపోయి దేవుని చిత్తాన్ని తెలుసుకుని జరిగించకపోయినప్పుడు అప్పుడు మళ్ళీ ఆత్మకి పాపము ఆరోపించబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకున్నప్పుడు యోబు గారు అంటున్నాడు, పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. అసలు పాప సహితుడు ఎవరు? పాపం ఎవరిలో ఉంది అంటే పాప స్వభావం ఎవరిలో ఉంది? శరీరంలో ఉంది. ఈ పాప సహితుని నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటాడు. పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటే అర్థం ఏంటంటే ఈ స్త్రీ కనిన నరుడు ఎవరైతే ఉన్నారో ఈ శరీరము, అదే శరీరము ఆత్మ సంబంధమైన శరీరం పుడితే ఎంత మేలు, పాపరహితుడైన శరీరం పుడితే ఎంత మేలు అంటాడు. ఆత్మ సంబంధమైన శరీరం, ఈ ఆత్మ సంబంధమైన శరీరం పుడితే ఆత్మ సంబంధమైన శరీరానికి పాపము ఆరోపించబడి ఉంటుందా అంటే ఇంకా పాపం చేయరు. ఆత్మ సంబంధమైన శరీరం కలిగి ఉన్నాం అనుకోండి, ఇక పాపమే ఉండదు. ఇక పాపమేమవుద్ది? మృతమవుద్ది. చూద్దాం ఎక్కడంటే 1 కొరింథీ 15వ అధ్యాయంలో 1 కొరింథీ 15వ అధ్యాయము 53వ వచనం కానించి.
క్షయమైన ఈ శరీరము క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. చూడండి, ఈ శరీరం ఏది ధరించుకోవాల్సి ఉన్నది? అక్షయతను ధరించుకోవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మత్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడును అని వాక్యము నెరవేరును. ఈ ధరించుకున్నప్పుడు ఏమవుతుంది? విజయం ముందు మరణం మింగివేయబడుతుంది. అప్పటి నుంచి మరణము ఉండదు. అప్పటి నుంచి మరణం ఉండదు. ఎందుకు మరణం ఉండదు? అక్షయమైన శరీరం ధరించుకున్నాం కనుక. ఈ అక్షయమైన శరీరానికి ఏముండదు? పాప స్వభావం అనేది ఉండదు. ఇది ఎంతకాలం ఉంటుంది? నిత్యము ఉండేది. అక్షయ శరీరం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? నిత్యము ఉండే శరీరం. అక్షయమైన శరీరం, నిత్యము ఉండే శరీరం. అయితే ఇక్కడ యోబు గారు ఏమంటున్నారంటే, పాప సైతును నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అంటే, ఈ క్షయమైన శరీరము నుండి అక్షయమైన శరీరం పుడితే ఎంత మేలు అని అంటున్నాడు. క్షయమైన శరీరం నుంచి అక్షయమైన శరీరం పుడితే అసలు ఈ పాపం చేసే అవకాశం ఉండదు, ఈ సరిపోయే అవకాశం ఉండదు, ఈ బాధలే ఉండవు, ఈ ఏముండవు అనేసి యోబు గారు అంటున్నాడు. యోబు గారు బాధపడుతూ, అయ్యో ఈ శరీరాన్ని అసలు ఈ శరీరమే కాకుండా అసలు ఏది పాప సహితమైన ఈ శరీరం నుండి ఆ పాపరహితమైన శరీరాన్ని ధరించుకుంటే ఎంత మేలు అని అంటాడు. పాప సహితుని నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు. పుట్టేవాడు ఎవరు? మళ్ళీ పాప సహితుని. ఇప్పుడు శ్రీకన్నరుడు అంటున్నాడు. శ్రీకన్నరుడు నుండి పాప సహితుని నుండి పాప సహితుడే పుడుతున్నాడు. అంతే కదా. ఇప్పుడు పాప స్వభావం కలిగిన ఈ శరీరం నుండి మళ్ళీ పుట్టేది మళ్ళీ పాప స్వభావం కలిగిన శరీరం పుడుతుంది. అలా కాకుండా పాప స్వభావము లేనటువంటి స్వభావము కలిగిన శరీరం పుడితే ఎంత మేలు అని అంటున్నాడు ఇక్కడ. అంతేగాని ఇంకా వేరే కాదు. అలా పుట్టడం మళ్ళీ ఆయనే చెప్తున్నాడు. అలా పుట్టడం ఎందుకంటే అది యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు జరగాల్సింది కనుక, అది ఇప్పుడు జరిగేది కాదు కనుక అలా ఎవడు పుట్టనేరడు అంటున్నాడు. అది ఎప్పుడు ధరించుకుంటాము? ఈ శరీరం ఎప్పుడు మార్పు చెందుద్ది? పాప రహితమైన శరీరం ఎప్పుడు పొందుకుంటాం అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ధరించుకుంటాం. కాబట్టి అలా ఎవడు పుట్టనేరడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి. పాప సహితుడు నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. అలాగే ఎవడు పుట్టనేరడు అంటాడు. పాప సహితుడు ఎవరు? పాపరహితుడు ఎవరు? ఒకసారి ఆలోచించి. పాప సహితుడు ఎవరు? పాపరహితుడు ఎవరు? ఇప్పుడు శ్రీకన్నరుడు ఎవరు? శరీరాన్ని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నుంచి పైనుంచి శరీరాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చి, స్త్రీకనిన నరుడు శరీరము. ఈ శరీరం ఎలాంటిది? పాప స్వభావం ఉన్నది, పాప సహితమైనది. ఈ పాప సహితు నుండి పాపరహితుడు అంటే అక్షయమైన శరీరం పుడితే ఎంత మేలు. అలా ఎవడు పుట్టినాడు? మళ్ళీ ఆన్సర్ చెప్పేస్తున్నాడు. అలాగే ఎవడు పుట్టినాడు? ఎందుకంటే అది ఎప్పుడు వస్తుంది అక్షయమైన శరీరం? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. అప్పుడు మనం ఈ శరీరం ఈ ప్రకృతి సంబంధమైన శరీరంగా ఎత్తుబడి ఆత్మ సంబంధంగా శరీరంగా లేపబడిన అనేసి క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సింది, మత్యమైన ఈ శరీరం అమత్యతను ధరించుకోవాల్సింది. అప్పుడు ఏమవుతుంది? ధరించుకున్నప్పుడు విజయం ముందు మరణము మిగివేయబడుతుంది. అప్పటి నుంచి మరణం అనేది ఉండదు. అప్పటి నుంచి దీని మీద పాపం అధికారం ఉండదు. ఇది ఎప్పుడు నిత్యము ఉండేటటువంటి శరీరం అవుద్ది. అప్పుడు ఎప్పుడు? అక్షయ శరీరం ధరించుకున్నప్పుడు. యోబు గారు అప్పుడే ఆలోచిస్తున్నాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను ఈ శరీరం ఉండటం వలన. కాబట్టి అసలు ఈ శరీరంగా పుట్టుకోకుండా పుట్టేవాడే అక్షయ శరీరంగా పుడితే ఎంత మేలు అనేసి యోబు గారు చెప్తా ఉన్నాడు. అర్థమైంది కదా. పుట్టేదే అక్షయ శరీరంగా పుడితే ఎంత మేలు అని అంటాడు. అక్షయ శరీరానికి పాప రహితమైందా? పాపం ఉండదు అక్షయ శరీరం మీద. పాపం ఉండదు అక్షయ శరీరం. ఇప్పుడు చదివాం కదా 1 కొరింథీ 15. అప్పుడు విజయమందు మరణము మింగివేయబడిన వాక్యము నెరవేరును. అలాగే రోమపత్రికలో 6వ అధ్యాయంలో కూడా అక్కడ ఏమంటాడు? మృతి పొంది తిరిగి లేచిన యేసుక్రీస్తు మీద మరణం అధికారం ఉంటుందా? ఉండదు అంటున్నాడు. చూడండి 6వ అధ్యాయంలో, మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు. చూడండి, ఇప్పుడు మరణము మృతుల్లోండి తిరిగి లేచిన యేసుక్రీస్తు చనిపోతాడా? మళ్ళీ చనిపోతాడా అంటే? యేసుక్రీస్తు చనిపోతాడంటే ఆయన ధరించుకున్న అక్షయ శరీరం లేచినప్పుడు ఏ శరీరం ధరించుకున్నాడు? అక్షయ శరీరం ధరించుకున్నాడు.
అక్షయ శరీరం ధరించుకున్న మళ్ళీ చనిపోతాడా అంటే చనిపోడు. మరణం ఆయన మీద ప్రభుత్వము లేదు అని చెప్తా ఉన్నాడు. ఆయన మీద ప్రభుత్వం లేదని ఎక్కడ 6వ అధ్యాయంలో 8-9 వచనం. మనం క్రీస్తు కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముతున్నాను. పాప విషయమే ఒక్కసారే చనిపోయిన కానీ ఆయన జీవించుతుడుగా దేవుని విషయమే జీవించుతున్నాడు అంటాడు. అయితే ఈ శరీరమే ఎలాంటిది అంటే పాప సహితమైన శరీరము. ఈ పాప సహితమైన శరీరం నుండి స్త్రీ పాపరహితమైనటువంటి శరీరాన్ని కంటదా అంటే కనలేదు. ఎలా వస్తుంది అది? ఇప్పుడు రాదు. ఎప్పుడు తెచ్చుకునేది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు మనం మార్పు చెందుతాం, మృతులు అక్షయాలుగా మార్చబడతారు. ఆ శరీరాన్ని ఇప్పుడే పుడితే ఎంత బాగుంటుంది. అసలు ఈ బాధలే ఉండవు, ఈ మరణమే ఉండదు, ఇదేముండదు, ఎంత బాగుంటుంది అనేసి అంటూ అలాంటిది జరగనేరదు అనేసి ఈయన యోబు గారు చెప్తా ఉన్నాడు. అంతేగాని పాప సైతం నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు అనే మాట ఏది ఆదాము నుండి పుట్టిన పిల్లలందరూ పాపులుగానే పుడుతున్నారు అనేది కాదు. నేను డౌట్ ఉంటే అడగండి. పాపము పాప సహితము అంటే పాపము కలిగినవాడు, పాపరహితుడు అంటే పాపము లేనివాడు. పాప సహితుడు ఎవరు? దేవుడు ఇచ్చిన ఈ శరీరంలోనే పాపం ఉంది. దేవుడు ఆదాముకి ఇచ్చిన శరీరంలో పాపం ఉంది. ఈ శరీరంలో ఇప్పటికి కూడా మనలో కూడా ఉంది. ఇప్పుడు చెప్తుంది కదా, మనం ఇప్పుడు చదివాం కదా, ఎక్కడ గల్తీ పత్రికలో ఉంది, రోమాపత్రికలో ఉంది. ఏది? శరీరము ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి, ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. శరీరానుసారులు, ఆత్మానుసారులు, శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు, ఇదైతే ఉంది కదా, ఇదే మనలో ఉంటాయి. అయితే మనం ఏం చేస్తున్నాం అంటే ఆత్మ చేత ఏం చేస్తున్నాం? శరీర క్రియల్ని చంపుతున్నాం. రోమాపత్రిక చూడండి. రోమాపత్రికలో రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారులు 5వ వచనం కనుగొను. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. తర్వాత కాగా శరీర స్వభావము గలవారు 8వ వచనం దేవుని సంతోషపెట్టలేరు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్న మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ దేవుని శరీర స్వభావము గలవారు కారు అనేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ 10వ వచనం చూద్దాం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడని చెప్పి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది అంటాడు. క్రీస్తులోకి వస్తే మనకేం జరుగుద్ది అని చెప్తున్నాడు. మనమంట క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయంలో మృతముగాను మీ ఆత్మ నీతి విషయంలో నీతి విషయంలో జీవము కలిగి ఉన్నది అని చెప్పి 11వ వచనం మృతులలో నుండి యేసుక్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును అనేసి 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా మనము శరీరం ఏం చెప్తే, ఎందుకంటే శరీరంలో మంచిదేది కూడా లేదు. మన శరీరంలో మంచిదేది కూడా లేదు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. చూడండి ఎక్కడంటే 7వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. నా శరీరమందు
మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. శరీరంలో ఏది మంచిది లేదు. ఎందుకు అనేది దాని కింద చెప్తున్నాడు. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయట నాకు కలుగట్లేదు. మేలు చేయక నాయందు అంటే ఎవరైందు? నాయందు 17 వచ్చిన చదవండి. నాయందు అంటే ఎవరైందు? శరీరం అందా ఆత్మ ఎందా? నాయందు అనగా అది నాయందు మన శరీరంలో ఎవరి శరీరంలో మంచిది ఏది లేదు. కానీ ఏం చేస్తున్నాం అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ఆత్మచేత శరీర క్రియల్ని చంపుతూ ఉన్నాం. చూడండి ఎక్కడ 13వ వచనం, శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారమై ఉందుము కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించదుము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిజం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? పాప విషయంలో చనిపోతున్నాం. మళ్ళీ తిరిగినప్పుడు నీతి విషయంలో తిరిగి లెగుస్తూ ఉన్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన జీవితంలో ఏం జరుగుతుంది అంటే చూద్దాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ 6:14. నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. చాలండి. ఏం చేస్తున్నాం? క్రీస్తు యేసు సంబంధులు లోకానికి నేను, నాకు లోకానికి సిలువ వేసేస్తున్నాం. ఇంకా లోకానుసారంగా లోకస్తులు ఆలోచించినట్లు, లోకస్తులు చేసినట్లు నా శరీరాన్ని నేను నడపట్ల. శరీరాన్ని సిలువ వేస్తున్నా. ఎక్కడ సిలువ వేస్తున్నా? క్రీస్తులో మనం ఏం చేస్తున్నాము? చనిపోతున్నాం. దేని విషయంలో చనిపోతున్నాం? పాప విషయంలో చనిపోతున్నాం. 6:1 రోమా 6:1 దేని విషయంలో చనిపోతున్నాం? అలాగైతే ఏమందము? కృప విస్తరించవలనని పాపమందు నిలిచిందుమా? అట్లానే రాదు. చూడండి, పాప విషయమే చనిపోయిన మనము చూడండి ఎక్కడ చనిపోతున్నాం? పాప విషయంలో. బాప్తిజంలో పాప విషయంలో చనిపోతున్నాం. పాప విషయంలో చనిపోతున్నాం అంటే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. లేకపోతే శరీరము దాని ఇచ్చులు దురాశలకి సిలువ వేసేస్తున్నాం. శరీరం మాట్లాడక నో అనేసి శరీరాన్ని ఏం చేస్తున్నాను? కమాండ్ చేసి శరీరాన్ని నేను నా ఆత్మ స్వాధీనం చేసుకుంటున్నాను. నేను చెప్పినట్టే నువ్వు నడవాలి కానీ నీ ఇష్టం వచ్చి నడవటానికి వీలు లేదు అనేసి శరీరం అది కోరుతూ ఉంటుంది. గొంతెమ్మ కోరికలు కోరుతూ ఉంటుంది. రకరకాలు ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అన్నీ చేసినప్పుడు దాన్ని నోరు మూసుకో వాక్క. నాకు ఈ ఉంగరం ఉంటే ఈ ఉంగరం కావాలి, దీనికి ఉంటే ఇది కావాలి, దీనికి ఉంటే కాళ్ళకు కావాలి, కాళ్ళకుంటే దానికి కావాలి, దీనికి కావాలి అనేసి కోరికలు కోరికేస్తుంది. ఎక్కడికి వెళ్ళదు చెప్పండి? ఇది గుంట్లోకి వెళ్ళిపోయి శరీరం. నేను పరలోకం వెళ్ళను కదా, ఈ డబ్బులతో పని చేసేస్తాము, దేవుని పని చేస్తాము, నా కోసం ఖర్చు పెట్టేసి శరీరం ఏం చేస్తుంది? దానికోసం ఖర్చు పెట్టించుకుంటూ ఉంటుంది. మనం ఏం చేయాలి? వాక్క నోరమే ఏం అవసరం లేదు, నువ్వు గుంట్లోకి వెళ్ళేదానివే, నేను పరలోకం వెళ్ళాలి, నన్ను పరలోకం వెళ్ళకుండా చేస్తావా అనేసి ఏం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలు ఏం చేయాలి చెప్పండి? శరీరము దాని ఇచ్చులు దురాశలను అన్ని సెలవు వేసేయాలి. సెలవు వేసినోడు ఇంకా నాకు కోరికలు కోరతాడా? చచ్చినోడు. సెలవు వేయబట్టం అంటే ఏంటి? చనిపోవటం. చూద్దాం చూడండి ఎక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం 23-24. శరీరములో పాప స్వభావం ఉంది కానీ ఈ పాప స్వభావముకి మనం లోబడకూడదు. పాప స్వభావాన్ని మనం ఏం చేయాలి? క్రీస్తులోకి వచ్చిన తర్వాత చంపేయాలి. ఇప్పుడు కూడా పాప స్వభావంతో మనం జీవించాలి. పాపం చేస్తా జీవించాలనే చెప్పట్లా నేను. చాలామంది చెప్తా ఉన్నారు మన శరీరంలో పాపం ఉంది, పాపం చేస్తే పర్లేదు, మనం దేవుడి పని చేస్తే సరిపోద్ది, ఆ దేవుడు దీన్ని శరీరాన్ని చూడ్డు అనేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చేస్తే చనిపోతూ ఉంటాడు. శరీరాన్ని లోపరుచుకోవాలి. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరము దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏంటండి? ఏం చేయాలి? శరీరము దాని ఇచ్చులు దురాశలు ఏం చేయాలి మనం? ఎందుకంటే ఇది పాప సహితమైందండి. దీంట్లో మంచిది ఏదీ లేదు. ఇది మంచిది ఏదీ లేదు. దీన్ని ఏం చేయాలి? అసలు దేవుడు దీన్ని దేనికి ఇచ్చాడు? మీ దేహములతో దేన్ని మహింపరచాలి? దేవుని మహింపరచాలని. దేవుడు మనకి దేహాన్ని ఇస్తే
ఈ దేహాన్ని లోకం కోసం వాడేస్తున్నాడు. ఈ దేహము ఆత్మనే బలహీనపరిచేసి లోకం కోసం ఈ దేహం వాడబడుతుంది. ఎందుకంటే ఈ శరీరంలో ఏముంది? పాప స్వభావం ఉంది. అందుకనే దేవుడు ఈ పండు తినొద్దంటే ఈ పండు తినేసేయి. ఎవరు దేనివల్ల తిన్నాడు చెప్పండి? దేనివల్ల తిన్నాడు? ఆయన శరీరంలో ఆ పాప స్వభావం ఉంది కనుక, దేవుని ఆజ్ఞని అతిక్రమించే స్వభావం ఉంది కనుక అది చూపుగా ఎట్లా ఉందంట? రమ్యముగా ఉంది, తింటే ఇంపుగా ఉంది కనుక దాన్ని చూడంగానే ఆకర్షించబడిపోయి మీరు తినండి, మీరు చావనే చావరు, దేవుళ్ళు అంత డోళ్ళు అయిపోవాలంటే శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, దేవుడు అంత డోళ్ళు అయిపోవాలి. జీవపుటంబం లేదా అక్కడ అయిపోయి ఏమైపోయింది? ఈ శరీరం కోరిన కోరిక తీర్చడానికి తీసుకుని తిన్నాడు. తినటం వలన ఎవరికి పాపం ఆరోపించబడింది? ఆత్మకు పాపము ఆరోపించబడింది. కాబట్టి శరీరంలో ఏమైనా మంచిది ఉందా? మంచిది లేదు. శరీరం ఒకటి కోరుతూ ఉంటుంది, ఆ ఆత్మ ఒకటి కోరుతూ ఉంటుంటే శరీరం ఇంకోటి కోరుతూ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? మనం బాప్తిజం ఎందుకు తీసుకుంటాము? ఈ శరీరము, దాని ఇచ్చులు, దురాశలు వీటన్నింటినీ సిలువేసి పాప విషయంలోనూ లోక విషయంలోనూ వీటన్నిటి విషయంలో చనిపోయి అప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని లోపరుచుకుని శరీరాన్ని దేవుని పని మీద నడిపించడానికి పూనుకుంటున్నాం. అసలు మనం చనిపోయామనే కూడా తెలవదు. వీళ్ళు బాప్తిజాలు తీసుకుంటున్నారు కానీ ఉత్తుత్తుదే, గాథ నీళ్ళలో మునిగి లేచినట్టే. బాప్తిజం తీసుకున్నాం అంటే నేను పాప విషయంలో చనిపోయాను, ఇక నేను నా శరీరాన్ని దేవుని కోసం వాడాలి, నేను శరీరము ఇష్టలు, దురాశలు ఇవన్నీ శరీర గొంతెమ్మ కోరికలు కోరేస్తుంది. ఇవన్నీ కోరేసేది ఎవరు కోరుతున్నారండి? లోకాన్ని ఒకసారి బయటికి వెళ్ళి చూస్తే ఎవరు కోరుతున్నారు? ఈ ఆడంబరాలు ఇవన్నీ ఆత్మ కోరుతుందా? శరీరం కోరుతుంది. దీన్ని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనం కూడా పాపంలో ఉండకూడదు. క్రీస్తు దగ్గరికి వచ్చేదే దానికి, క్రీస్తులో బాప్తిజం తీసుకున్నదే దానికి. క్రీస్తులో బాప్తిజం తీసుకున్నప్పుడు ఈ లోక విషయంలో, పాప విషయంలో, ఇవన్నిటి విషయంలో చనిపోయి మళ్ళీ తిరిగి లేచినప్పుడు శరీరము, దరిత్తులు, దురాశలు అన్నీ సిలువ వేసేసి మనం దేవుని కోసం బతుకుతూ ఈ దేహాన్ని దేవుని ఆలయం కింద మలచాలి. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. శరీరాన్ని లోపరుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ దేహాన్ని పడగొట్టిన, ఈ దేవాలయాన్ని పడగొట్టిన 3 దినాల్లో నేను లేపుతా అంటాడు. ఈ దేవాలయం 36 సంవత్సరాలు కట్టారంటే నువ్వు 3 దినాలు ఎలా లేపుతావు అంటే, ఆయన ఈ దేవాలయాన్ని కాదు చెప్పింది, తన శరీరమును దేవాలయాన్ని. మీ దేహాలు కూడా దేవాలయం కింద ఉండాలి. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగురా అంటాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టుకొనబడినవారు. మీ దేహము దేవుని మీ దేహాలతో దేవుని మహిమపరచాలి. యేసుక్రీస్తు అన్నాడు, ఇదిగో నీవు నాకు శరీరాన్ని అమర్చావు, దేవాన్ని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి ఉన్నానని దేహంతో దేవుని మహిమపరిచాడు. ఎప్పుడైనా ఆయన శరీరానికి లోబడినటువంటి పరిస్థితి ఉందా అంటే ఎప్పుడూ లేదు. ఆయన కూడా మనలాంటి శరీరం, ఆదాము ఎలాంటి శరీరం కలిగి ఉన్నాడో అదే శరీరం. నువ్వు ఎలాంటి శరీరం కలిగి ఉన్నావో యేసుక్రీస్తు కూడా అదే శరీరము. యేసుక్రీస్తు అబ్రహాము సంతాన స్వభావం కలిగి ఉన్నాడు. ఆయనకి స్పెషల్గా ఏం శరీరం లేదు. ఆయన కూడా రక్తమాంసాల్లో పాల్పడాడు. ఆయన కూడా పాప శరీరాకారాన్ని ధరించుకున్నాడు. ఆయన స్పెషల్ కాదు. ఒకవేళ ఆయన స్పెషల్ శరీరాన్ని అంటే నువ్వు ఆయనకి స్పెషల్ శరీరాన్ని అనుగ్రహించావు, అందుకని ఆయన బాగా జీవించాడు, మాకు కూడా అది ఇస్తే మేము జీవించేవాళ్ళం అంటాడు. ఆయన కూడా సేమ్ అదే శరీరాన్ని, కానీ ఆయన శరీరం మీద ఆ శరీరాన్ని లోపరుచుకుని శరీరాన్ని ఎవరి పని మీద వాడాడు? దేవుని పని మీద వాడాడు. శరీరం ఇచ్చలు, దురాశలు సెలవు వేశాడు ఆయన. మరి నువ్వు కూడా సెలవు వేయాలి. నువ్వు క్రీస్తుని పోలి నడవాలి. మనం క్రీస్తుని పోలి నడవాలంటే ఏం చేయాలి? లోకం అంతటిని మనం ఇచ్చేయాలా? శరీరానికి లోబడిపోవాలా? శరీర దురాశలకు లోబడిపోవాలా? ఇందా బ్రదర్ చెప్పాడు, యాకోబు 4:1 మీలో యుద్ధములు, పోరాటములు దేని వల్ల జరుగుతున్నవి? మీ శరీరములో పోరాడు మీ భోగేచ్చల నుండి కదా మీరు ఆశించుతున్నారు, కానీ అవి పొందలేకపోతున్నారు అంటాడు. మీలో యుద్ధాలు, పోరాటాలు కలుగుతూ ఉంటాయంటే ఎవరిలో మీలో యుద్ధాలు, పోరాటాలు అంటే ఈ శరీరంలో. నాకు బట్టలు కావాలంటే నీ బట్టలు ఎందుకు, నా బూట్లు కావాలంటుంది. నీ బూట్లు ఎందుకు, నా ఉంగరం కావాలంటుంది. నీకు ఉంగరం ఎందుకు, నాకు టోపీ కావాలంటుంది. నీ టోపీ ఎందుకు, నాకు కారు కావాలంటుంది. ఏంటి యుద్ధాలు, పోరాటాలు? నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని కోరికలు. ఏంటిది? శరీరంలో ఏముంది? మంచిదేది లేదు. ఈ శరీరంలో ఏ స్వభావం ఉంది? పాప స్వభావం ఉంది. పాప స్వభావం కలిగిన శరీరం నుంచి పాప స్వభావమే పుడుతున్నాడు. యోబు అంటాడు, పాప స్వభావం కలిగి శరీరం కాకుండా శరీరంలో నుంచి పాప స్వభావం లేని ఆత్మ సంబంధమైన శరీరము, పాపరహితమైన స్వభావము, పాప సహితమైన స్వభావంలోంచి పాపరహితమైన అంటే పాపము లేని శరీరం వస్తే ఎంత బాగుంటుంది. ఈ పాపం లేని శరీరం అంటే దేన్ని కోరుకుంటున్నాడు?
అక్షయమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరము, బలమైన శరీరము, మహిమ శరీరము, నిత్యము జీవించే శరీరాన్ని కోరుకుంటున్నారు. అలాగే జరగదు, అలా ఎవడు పుట్టనేరుడు, అలా పుడితే మంచిది కానీ అలా ఎవడు పుట్టనేరుడు అంటున్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈ శరీరాన్ని మనం ఏం చేసుకోవాలి, ఏం చేయాలి? ఇందులో మంచిది లేదు కదా. ఈ దేవుని కోసం ఈ శరీరాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని పనికి వాడటానికి ఇచ్చాడు. దేవుని పనికి వాడాలంటే ఈ శరీరంలో ఉన్న ఈ ఈ దురాశలు, ఇచ్చలు, శరీర కార్యాలు వీటిలన్నింటినీ మనం ఏం చేయాలి? చంపేసేయాలి, సెలవు వేసేసేయాలి. లేకపోతే మనం బాప్తిజం తీసుకుని కూడా వేస్ట్. చూద్దాం చూడండి, 2 కొరింథీ 5:15 వచనం. 2 కొరింథీ 5:15. 2 కొరింథీ 5:15. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని. చాలండి. ఎవరి కోసం జీవించాలంట? జీవించేవారు ఇక మీద తమకు నిమిత్తము కాక తమ నిమిత్తము మృతి పొందిన వారి కొరకే జీవించాలి. తర్వాత కొలసి పత్రిక 3:1-3. కొలసి పత్రిక 3:1-3. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలైనగా చూడండి, ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. దేని విషయంలో మృతి పొందారు వీళ్ళు దేని విషయంలో మృతి పొందారు? పాప విషయంలో మృతి పొందారు, లోక విషయంలో మృతి పొందారు, ఈ లోక సంబంధమైన మూలపాఠాల విషయంలో మృతి పొందారు. రోమపత్రిక 8:10. రోమ 8:10. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరం పాప విషయమై మృతమైనది గాని, మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూడండి, గలతీ 6:14. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును ఆశ్రయించుట నాకు దూరమవునుగాక. దాని వలన లోకమునకు నేనును చూడండి, దానివల్ల ఏమైంది? నాకు లోకమునకు నేను సిలువేయబడి ఉన్నాం. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? నాకు లోకానికి నేను సిలువేయబడి ఉన్నాము. ఇక లోక సంబంధమైన ఆలోచనలు, కోరికలు శరీరంలో రావడానికి వీల్లేదా? వాటిని అన్నింటిని ఏం చేసి సిలువేసామంటే చంపేశాము. 2 కొరింథీ తర్వాత ఉన్నాను రోమా 6:12-13. రోమా 6:12-13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. ఏమి ఏలనీయద్దంట? చావుకు లోనైన మీ శరీరం. ఇది ఎక్కడికి వెళ్ళిపోద్ది? శరీరం మట్లోకి వెళ్ళిపోద్ది, గుంట్లోకి వెళ్ళిపోద్ది, మరణము దీనికి. చావుకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనీయకుడి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకుడి. చూడండి, ఏం చేయాలంట? మన అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించొద్దు. ఎందుకు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏం చేసావు? లోకానికి నేను, నాకు లోకము సిలువ వేసేసాము. క్రీస్తు యేసు సంబంధులు శరీరము, దాని ఇచ్చులు, దురాశలకు సిలువ వేయబడి ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేయాలంట? మీ అవయములను దుర్నీతి సాధనగా పాపానికి అప్పగించకుడి. అయితే మృతుల్లోని సజీవులు మనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయములను దుర్నీతి సాధనములుగా నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి. దుర్నీతి సాధనాలుగా అప్పగించొద్దు. దీనిలో ఏది మంచిది లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? శరీరము, ఇత్తులు, దురాశలు చెలివేసేసి ఈ అవయవాల్ని దేవునికి నీతి సాధనాలుగా వాడాలి అనేసి చెప్తా ఉన్నాడు. ఇంకా చూద్దాం చూడండి, గలతీ 5వ అధ్యాయము 16వ వచనం కానీ కింద నేను చెప్పినదేమనగా
ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేత్తలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మకు శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికోటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి చేయని చేయించుదురు, వాటిని చేయకుందరు. మీరు ఆత్మచేత నడిపించబడిన ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. చాలండి. ఇక్కడ ఏమంటాడు? శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉంటే ఇవి ఉదానికి ఒకటి వ్యతిరేకంగా ఉంటాయి. మనం ఏం చేయాలో అది చేయకుండా ఉంటాము. కాబట్టి ఏం చేయాలి? అలా ఉంటుంది. కాబట్టి మనం క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఈ శరీరము, ఇచ్చలు, దురాశలు వీటన్నిటిని ఏం చేస్తున్నాము? ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? సిలువ వేసేస్తున్నాం, వీటిని చంపేస్తున్నాం, సిలువ వేస్తున్నాం. ఇప్పుడు కూడా మనలో ఉంటాయండి, పర్లేదు అని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. ఒకవేళ నీలో ఉన్నాయంటే నువ్వు ఎవరి సంబంధం? నీ అపవాద సంబంధం. ఎందుకంటే ఇంకా నీ శరీరంలో పాపాన్ని ఇంకా బతికిస్తున్నావు. అది బతికే ఉంది. అది నువ్వు దేనికి మేత ఎత్తే దానికి బలం వస్తుంది. మనం మేత దేనికి వేస్తున్నాం చెప్పండి? 3 పూటలు దేనికి వేస్తున్నాం? 4 పూటలు వేస్తున్నాం. పొద్దున్న టిఫిన్, మళ్ళీ ఇది అది, మళ్ళీ 4 గంటలకి మళ్ళీ మేత వేస్తూనే ఉన్నాం. ఇది బలపడిపోతుంది. ఆత్మకు మాత్రం, ఆత్మకు మేత ఎప్పుడు వేస్తున్నాం? దానివల్ల ఏమవుతుందంటే ఈ శరీరం బలపడిపోయి ఇచ్చేస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండటం అంటే ఏంటి? శరీరాన్ని లోపరుచుకుంటానికి ఉపవాసం ఉండి అన్నం తినకుండా శరీరాన్ని లోపరుచుకుని శరీరాన్ని లోపరిస్తే అప్పుడు ప్రార్థన చేయొచ్చు అనే అనుకుంటారు. కానీ శరీరాన్ని లోపరుచుకుంటే ఆ 1 గంట లోపరుచుకుంటాము. తర్వాత శరీరం కోరదా? పొద్దున్న తినలేదు, డబల్ తిను బాగా అంటది. పొద్దున్న కూడా ఇప్పుడు తింటాం, మళ్ళీ 2 పూటలు తింటాం. మళ్ళీ అప్పుడు 1 పూట తినేది 2 పూటలు. అంటే శరీర క్రియల్ని దేనివల్ల చంపాలి? అన్నం తినకపోవటం వల్ల శరీర క్రియలు తగ్గవు. అన్నం ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. ఆత్మచేత అంటే వాక్యము చేత. చూద్దాం చూడండి, ఇంకో మాట చూద్దాం చూడండి, ముగిస్తా. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. భూమి మీదనున్న మీ అవయవములను అనగా శరీరానికి ఉన్న అవయవాల గురించి చెప్తా ఉన్నాడు ఇక్కడ. మీ అవయవములు అంటే శరీరానికి ఉండే అవయవాలంట. జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అంటాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే పాపసహితం నుండి పాపరహితుడు పుట్టడు. ఎవరిలోంచి ఎవరు పుట్టడు? పాపసహితుడు అంటే పాపము కలిగిన వాడు. ఎవరు పాపం కలిగిన వాడు? శరీరం ఎప్పటి నుంచి శరీరంలో పాప స్వభావం ఉంది? దేవుడు నేలమట్టితో నా బొమ్మను చేసినప్పటి నుంచి కూడా ఈ బొమ్మకి దేన్ని ఆకర్షించుకుంటుంది? ప్రకృతిలో తీయబడింది. కానీ ప్రకృతిని కోరుకుంటుంది, ప్రకృతికి లోబడుతుంది, ప్రకృతిని అనుభవించాలనే ఆలోచన ఈ శరీరానికి ఉంది. ఈ శరీరానికి అప్పటి నుంచి ఉంది. అందుకనే ఆజ్ఞించాడు, నువ్వు తప్పిపోతాము అని. ఇదిగో ఆదాము అనేసి ఆత్మ ఇదిగో ఈ శరీరానికి లోబడిపోయావంటే నువ్వు సస్తావు. కాబట్టి నువ్వేం చేయాలి? ఈ పండు తినొద్దు, ఈ పండు తినటానికి ప్రేరేపించొద్దు. శరీరం తింటా అంటుంది. కానీ నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అది తింటా అంటే నోరు మూసుకో, వాక్క వెళ్ళు, ప్రేయర్కి వెళ్ళంటే ఇప్పుడేం వెళ్తాను, లేట్ అయిపోయిందంటాడు. లేకపోతే నిన్నే కదా వెళ్ళొచ్చాం ప్రార్థన, మళ్ళీ అమ్మో చాలా దూరం, అమ్మో వాన వస్తుంది, ఎండ వస్తుంది, అక్కడ ఎక్కువసేపు చెప్తారు, ఆకలేసేస్తుంది. ఇట్లా శరీరం ఏం చేస్తుంది? మన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరము ఇందా చెప్పాం గల్తీ పత్రిక, శరీరం ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తూ ఉంటాయి, ఒకదానికొకటి విరోధంగా ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలని ఆలోచిస్తామో అది చేయలేకపోతున్నాం. అయితే మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని లోపరుచుకోవాలి, శరీర దురాశలను చంపేసేయాలి. శరీరము దాని దురాశలు ఇచ్చులు చంపాలి. అయితే అసలు మళ్ళీ మొదటికి వచ్చేద్దాం. దేనిలో ఏది పాప సహితమైంది? శరీరం. ఎప్పటి నుంచి పాప సహితం ఉంది? పాపముతో కూడిందిగా ఎప్పటి నుంచి ఉంది శరీరంలో? బేసిక్గా మొదటి నుంచి దేవుడు ఇచ్చినప్పటి నుంచే ఉంది ఈ శరీరంలో ఆ స్వభావము. ఉంది కనుకే తిన్నాడు, లేకపోతే తిన్నాడు. మూర్ఖుడు ఎవడో చెప్తూ ఉంటాడు, వాడు
ఏది పాపం లేదు, మా ఆదాముకి ఇచ్చిన శరీరం అంట మంచి శరీరం అంట. మంచి శరీరం అయితే ఎందుకు తింటాడా? మంచి శరీరం అయితే తింటాడా? ఆజ్ఞ ఇచ్చాడు కదా. ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే ఈ పాప శరీరము ఆ స్వభావం ఉందని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ స్వభావం ఉంది కనుక ఆజ్ఞ ఇచ్చాడు. స్వభావం లేకపోతే ఆజ్ఞ అవసరం లేదు. మంచిది అయితే ఎందుకు ఆజ్ఞ ఇవ్వాల్సిన అవసరం ఉంది? మంచిది కాదు కనుకే ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ పాప స్వభావం కలిగిన ఈ శరీరములో నుండి పాపరహితమైన శరీరము అంటే అక్షయ శరీరము పుట్టిన ఎంత మేలు. అక్షయ శరీరం ఎప్పుడు పుడుతుందండి? ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు రెండో రాకల్లో అప్పుడు ఈ శరీరం అక్షయ శరీరంగా మార్చబడితే మృతులు అక్షయాలు ఎలా పడతారు. అందుకనే యోబు ఏం కోరుకుంటాడంటే ఆ శరీరం వస్తే ఎంత మంచిగా ఉంటుంది. అయితే అలాగో ఎవడు పుట్టనేరడు అనేసి మళ్ళీ యోబు చెప్తా ఉన్నాడు. దాని గురించి చెప్తా ఉన్నాడు. కానీ ఏంటి ఆదాము పాపం చేశాడంట, పుట్టిన పిల్లలందరూ పాపలు అయిపోతారంట అనే దాని గురించి చెప్పట్లా. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు యోబు అంటే శరీరాన్ని గురించి చెప్తున్నాడు. శరీరము పాప సహితమైన శరీరంలో నుంచి పాపరహితమైన శరీరం పుడితే ఎంత మంచిది. అలా పుట్టదు కదా అంటాడు. అలా అది ఎప్పుడు ధరించుకుంటాం అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ధరించుకుంటాం. కానీ ఇప్పుడు అలా పుట్టదు అనేసి ఆయన ఊహ అనమాట. ఆయన అలా ఉంటే బాగుండేది, ఈ బాధలన్నీ ఉండేవి, ఈ శ్రమలంతా ఉండేది కాదు, ఇవన్నీ ఉండేది కాదు. అసలు ఈ శరీరానికి ఉండే పరిస్థితి ఏంటంటే కొద్ది దినాలు ఉంటాడు, బాధనంతా ఉంటాడు. ఇవన్నీ ఆయన బాధ పడతా అవన్నీ జ్ఞాపకం చేసుకుని అసలు ఈ శరీరం లేకుండానే పుట్టినప్పుడే మేము శరీరంగా పుడితే ఎంత బాగుండేది అనే మాట అక్కడ చెప్తూ ఉంటుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సొంతంగా దాన్ని అర్థం చేసుకుని ఏదేదో చెప్తూ ఉన్నారు. అక్కడ చాలా అద్భుతంగా చెప్పాడు. 1 నుంచి 5 వచనాల్లో అద్భుతమైన సంగతి చెప్పాడు. యోబు గారు శరీరాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. శరీరం గురించి మాట్లాడుతా ఈ శరీరం కాదు ఆ శరీరం ఉంటే ఎంతో బాగుండేది, ఆత్మ సంబంధమైన శరీరం అని చెప్తానికి ఈ మాట చెప్తే దాని గురించి మన వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఏదేదో చెప్పి అందరినీ బోల్తా కొట్టిచ్చేస్తున్నారు. అందరినీ నరకానికి పరుగులు తీపిస్తున్నారు అసత్యాన్ని బోధించి. ఇప్పుడు ఏంటంటే ఈ పాపాన్ని గురించినటువంటి లెసన్లో ఇప్పుడు ఇన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఇవన్నీ తెలిస్తేనే తప్ప మీకు ఇవన్నీ అర్థం అవుతుంది. అసలు చూడండి, పాపం అంటే ఏంటి? పాపం ఎప్పుడు ఆరోపించబడుద్ది చెప్పండి? అంటే ఆజ్ఞ అతిక్రమం చేసినప్పుడు. అంటే పాపం ఆరోపించబడాలంటే ఏం కావాలి? ఆజ్ఞ అతిక్రమించాలి. ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండొద్దా? ఆజ్ఞ ఇచ్చేవాళ్ళు ఉండాలా? నువ్వు పాపమని ఆరోపించేది ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రభుత్వం చట్టం ఇచ్చింది హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పుకుందాం. ఇప్పుడు ఇచ్చింది ఎవరు? ఏంటి ఆజ్ఞ? ఏంటి? హెల్మెట్ పెట్టుకోవాలి. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ప్రభుత్వం ఆజ్ఞ ఇచ్చింది హెల్మెట్ పెట్టుకోవాలని. పెట్టుకోవాల్సిన వాళ్ళు ఎవరు? పాటించవలసిన వాళ్ళు మనం బండి మీద వెళ్తా మనం పెట్టుకున్నాం అనుకోండి, పోలీసు వాడు పట్టుకుంటాడా? పెట్టుకోకపోతే అంటే పాపం అనేది ఎప్పుడు ఆరోపించబడుద్ది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, అనుసరించినప్పుడు. అతిక్రమించినప్పుడు అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపము ఆరోపించబడుద్ది. మరి పుట్టిన పిల్లోడు ఏం పాపం అంటే ఏంటి? అది పాపం ఆరోపించబడాలంటే పుట్టిన పిల్లోడికి ఆజ్ఞ ఏమన్నా తెలుసా? ఆజ్ఞ అంటే ఏంటి తెలియదు, ఆజ్ఞ అతిక్రమనే తెలియదు. మరి పుట్టిన పిల్లలు ఆదాము నుండి మనం పాపులుగానే పుడుతున్నామని అంటాడేంటి? ఆదాము మనం పాపం చేయకపోయినా ఆదాము చేసిన పాపమే మనకు వచ్చేస్తుంది కాబట్టి మనం పుట్టుకతోనే పాపులు అంటాడేంటి? కాబట్టి ఇక్కడ ఏంటంటే బేసిక్ అనమాట. మనిషి పాపం అంటే ఏంటి? మనిషి జన్మ పాప లేకపోతే మనిషి కర్మ పాప? మనిషి పాపంతో పుడుతున్నాడా? తల్లిదండ్రుల పాపము కలయిక పాపమా? దేవునిచే నిర్ణయించబడిన పరిశుద్ధ వివాహం ద్వారా దాంపత్య జీవితం ద్వారా పుట్టిన పిల్లలు పాపులుగానే పుడుతున్నారా? తల్లిదండ్రులు పాపం చేయడం ద్వారా పిల్లలు పాపులుగా పుడుతున్నారా అనేసి ఇట్లా చాలా సంగతులు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ తెలుసుకుంటేనే తప్ప మనకి
ఇవన్నీ తెలుసుకుంటేనే తప్ప మనకి పూర్తిగా తెలుసుకోవాలి. ఏదో అక్కడక్కడ పాయింట్లు తెలుసుకుంటే కాదు, ఈ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటేనే తప్ప. అది కూడా తెలుసుకునేది ఎలా తెలుసుకోవాలి? కాన్సన్ట్రేషన్గా వినాలి. అటు ఇటు మైండ్ తప్పుకోకుండా కంటిన్యూగా వింటేనే అర్థమవుతాయి ఇవన్నీ. అయితే ఇప్పుడు మనం చెప్పింది ఈ ముక్క, ఈ చిన్న బిట్టు మీకు అర్థమైందా, అర్థమవలేదా? అర్థమవకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్దాం. చెప్పండి, అర్థమైందా లేదా? పాపసహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు? పాపసహితుడు ఎవరు, పాపరహితుడు ఎవరు? ఇప్పుడు శ్రీకన్నుడు ఎవరు? శరీరం. ఇక్కడ పాపసహితుడు ఎవరు? శరీరం. పాపరహితుడు, యోబు చెప్పిన మాటల్లో పాపరహితుడు పుట్టాలి అంటున్నాడు. పాపరహితుడు అంటే ఎవరి గురించి చెప్తున్నాడు? అక్షయమైన శరీరం గురించి చెప్తున్నాడు. అలా పుట్టగలడా? పుట్టలేడు, పుట్టనేరుడు అనేసి మళ్ళీ ఆయనే సమాధానం ఇస్తున్నాడు. అంతేగాని ఇంకా అది వేరే దేని గురించి కాదు. అయితే ఇది చెప్పాలంటే అసలు మా దేవుడు మానవుడికి ఇచ్చిన శరీరంలోనే ఏముంది? పాప స్వభావం ఉంది అనేసి బేసిక్గా స్టార్టింగ్ నుంచే పాప స్వభావం ఉంది అనేది గమనించాలి. అది తెలుసుకున్నప్పుడే దీనికి ఆన్సర్ వస్తుంది. పాప సహితుడు ఎవరంటే శరీరం అనేది అప్పుడు గుర్తుంచుకోగలం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ ప్రేమ కృపగల మా తండ్రి, ఘనమైన మనస్ఫూర్తుల తండ్రి, ఈ రీతినైనా పరిశుద్ధ లేఖనాలను మీ జ్ఞానాన్ని కుమారుడు ద్వారా మా అందరికీ బోధింపజేసే విధానం బట్టి మేము స్థుతులు తండ్రి. రీతిగా మేమందరం పరిశీలన చేసుకొని మేము బోధించే బాధ్యత అనేకుల ఆత్మరక్షణ కొరకు మేము కూడా మీ జ్ఞానాన్ని బోధించాలి. కాబట్టి రీతిగా మమ్మల్ందరూ కూడా మీ కుమారుడు వల్లే మనం బలపరిచి వాడుకుని ప్రార్థిస్తున్నాం. ఎన్నో వాక్యాన్ని మా హృదయాలు నింపుకొని దాని మీద మనసు పెట్టి ఆత్మ